శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి బహుమానంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది. 2011లో జీరో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2013, 2016 ఈరోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ వెస్ట్ బెంగాల్లో స్థాపించడం అనేది ఇది నరేంద్ర మోడీ గారి ప్రస్థానం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు కాలరాశి దేశం కోసం, ధర్మం కోసం మేము నిలబడ్డాం అని బెంగాలీలు ఈ రోజు ప్రతిసారి కూడా నేషనలిజం వైపు నిలబడేటువంటి బెంగాలీలు ఈరోజు ఈ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ ఈరోజు నిజంగా శాంతించడమే కాదు, సంతోషిస్తా ఉన్నది. అనేక మంది ఇన్ఫిల్ట్రెంట్స్ J2 అయినటువంటి ఆ ప్రాంతాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో, డబుల్ ఇంజన్ సర్కార్తో అన్ని సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్తో అభ్యున్నతి కూడా ఆ ప్రాంతం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందగలుగుతుందని. ఒకటొకటిగా మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో, దాని తర్వాత ఢిల్లీలో, మరి ఈరోజు వెస్ట్ బెంగాల్లో, మన చుట్టూ ఉన్నటువంటి మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, హర్యానా అన్ని రాష్ట్రాల్లో ఒకటొకటిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురేస్తూ మరి నరేంద్ర మోడీ గారు ఒకటొకటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ తన విజయకేతనాన్ని ఎగిరేస్తూ ముందుకు సాగుతూ రేపు 10వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి కూడా దిశా నిర్దేశం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా తెలంగాణలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరి తీరుస్తామని వారు ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారానే, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారో, మరి ఎన్నో ఆశలతోటి సాధించుకున్న తెలంగాణ ఈరోజు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మరి ఈరోజు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అతలాకుతలమై తెలంగాణ ప్రజల ఆశలన్నీ అడియాసలవుతున్న తరుణంలో నేను మీకున్నానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక సంకేతం ఇవ్వకపోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు తమిళనాడు చూసినట్లయితే తమిళనాడులో కూడా ఈరోజు డిఎంకే అరాచకాలకి ఈరోజు నాంది పలుకుతూ అక్కడ కూడా ఇండియా కూటమికి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ రావడం సంతోషంగా ఉన్నది. అదే మాదిరిగా ఈరోజు ఒరిస్సా తీసుకుంటే ముచ్చటగా 3వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, భారతీయ జనతా పార్టీకి ప్రజల మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం మరొకసారి స్పష్టమైంది. 35% పైగా మైనార్టీలు ఉన్నటువంటి ఒరిస్సాలో కూడా, అస్సాంలో కూడా
30% పైగా ఉన్నటువంటి మైనార్టీ పాపులేషన్ ఉన్నటువంటి అస్సాంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బాగా వేయడం, ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పాండిచ్చేరి కానీ ఈ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఈరోజు ఇండియా కూటమికి వ్యతిరేక పవనాలు, భారతీయ జనతా పార్టీకి ఈరోజు పట్టం కడుతూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మరి ఈరోజు పట్టం కడుతూ మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి యావత్ భారతీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు నేషనలిజం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, దేశం కోసం ధర్మం కోసం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై.